హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ గౌతమ్ దగ్గరికి వచ్చి మీ నిర్ణయాన్ని మీరు మార్చుకోరా అని చెప్పేసి అడుగుతుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న గౌతమ్ మాత్రం నీ నిర్ణయాన్ని నువ్వు మార్చుకోవచ్చు కదా అని చెప్పేసి అంటాడు. ఇంతలో అక్కడున్న మళ్ళీ మాత్రం నా నిర్ణయాన్ని నేను మార్చుకునేదే లేదు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న గౌతమ్ మాత్రం నువ్వు 1,00,000 సార్లు అడిగావు, నా నిర్ణయాన్ని కూడా నేను మార్చుకోను. కోర్టులోనే ఏదో ఒకటి తేల్చుకుందాం, ఎవరికి ఆ బిడ్డ దక్కుతుందో తేల్చుకుందాం అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న మళ్ళీ అయితే మీ నిర్ణయాన్ని మీరు మార్చుకోకపోతే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, అది అమలు పరిస్తే నా బిడ్డ నా దగ్గరనే ఉంటుంది, నేను ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న గౌతమ్ మాత్రం ఏంటి ఆ నిర్ణయం అని చెప్పేసి అంటాడు. ఆ మాటలకి అక్కడున్న మళ్ళీ అయితే నా భర్త స్థానంలో నుండి మిమ్మల్ని తొలగించాలనుకుంటున్నాను అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న గౌతమ్ మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి మళ్ళీ ఏం మాట్లాడుతున్నావు, భర్త స్నానం నుండి విడదీయడం అంటే ఏంటి అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న మళ్ళీ మాత్రం అవును, నేను మీకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న గౌతమ్ మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి మళ్ళీ నువ్వేం మాట్లాడుతున్నావు, ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు అని మరి మీరు మీ నిర్ణయాన్ని మార్చుకోవటం లేదు కదా, అందుకోసమే నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. మీకు ఎలాగైనా సరే విడాకులు ఇచ్చి నా బిడ్డని నేను దక్కించుకుంటాను, నా బిడ్డని నేను మా అక్కకి ఇవ్వాలనుకుంటున్నాను, మీకే నిర్ణయం వదిలేశాను, మీరేం చేస్తారో మీకే మీ ఇష్టం అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది. 24 గంటల్లో నాకు ఏదో ఒకటి చెప్పండి, అలాగైతేనే నేను ఏదో ఒకటి చేస్తాను అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడి నుండి చాలా బాధపడుతూ నడుచుకుంటూ రోడ్డు మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న గౌతమ్ మాత్రం ఏంటి పల్లవి మళ్ళీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు, ఇటువైపు నా బిడ్డ, అటు మళ్ళీ ఎవరిని దక్కించుకోవాలని చెప్పేసి ఆలోచిస్తూ అలానే ఉండిపోతాడు.